ఒంగోలులోని కర్నూలు రోడ్లో గల ఏ గ్రాండ్ హోటల్ నందు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కాపునాడు ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా దివంగత ప్రజా నాయకుడు వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దిశెట్టి నరసింహ మాట్లాడుతూ, కాపు కమ్యూనిటీలో పేద విద్యార్థుల చదువు కోసం వారికి అండగా ఉండాలన్నారు. కొత్తగా పదవులు చేపట్టిన వారు కులంలోని పేదలను ఆదుకోవడంతో పాటు సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. కాపు ముద్దు బిడ్డ రంగా జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ యువజన అధ్యక్షులు బండారు సురేష్ మాట్లాడుతూ, కాపు సామాజిక వర్గంపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కాపులు అడిగితే సహాయం చేసే వారే తప్ప ఎవరి జోలికి వెళ్లమని, మా జోలికి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జనరల్ సెక్రటరీ పిచ్చయ్య మాట్లాడుతూ, ఇటీవల కాలంలో కొంతమంది కాపు నేతలే సమావేశాలు పెట్టుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడుకోవడం విచారకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా పదవులు పొందిన వారిని సన్మానించారు. అనంతరం మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినికి నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండారు రామాంజనేయులు, ఈమని మదన్ మోహన్, పసుపులేటి శ్రీమన్నారాయణ, రాష్ట్ర మహిళా నాయకులు నగుబోతు నిర్మల, కొల్ల భువనేశ్వరి, ఒంగోలు పార్లమెంట్ కాపునాడు అధ్యక్షుడు మల్లికార్జునరావు, జనరల్ సెక్రటరీ దాసరి పిచ్చయ్య నాయుడు, ట్రెజరర్ చెంగలశెట్టి సుధాకర్, మార్కాపురం జిల్లా కన్వీనర్ వెలుగోలు కాశీనాథ్, కొల్ల హనుమంతరావు, కాపు యువకులు, మహిళలు, కాపు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాపుల ఐక్యత, జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ. ధన్యవాదాలు. మేడం పెద్దిశెట్టి నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకో మన పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఢిల్లీ దాకా తీసుకెళ్లి, అలాగే రాష్ట్ర ఇవాళ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం.
సైడ్ కొనాలండి, సైడ్ ఉండి కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. కుల సంఘాలు అంటే భయపడి వెనక్కి వెళ్ళే రోజు వాళ్ళని నడిపిస్తే మరింత బలోపేతం చేసిన దిశగా మన పొదిలి మండల కాపునాడు ఉపాధ్యక్షులు జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ మిర్యాల వెంకటరావు గారు, జోహార్ లాలి కాపునాడు ఐక్యత, వర్ధిల్లాలి కాపునాడు ఐక్యత. నా పేరు బండారు సురేష్, ఒంగోలు పార్లమెంటు యువకాపునాడు అధ్యక్షులను. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి చనిపోయి 40 సంవత్సరాలపై గడుస్తున్న ఇప్పటికీ ప్రజల గుండెలో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఇప్పటికీ కొలుదిరి ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ప్రకాశం జిల్లా కాపునాడు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాం. ఈరోజు చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ప్రతి సమస్యకి కాపులనే ఒక మార్కుగా చూపించి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మీడియా సమావేశం వేదికగా ఒకటే చెప్తున్నాం, కాపు జాతిపై రాజకీయాలు చేస్తే మళ్ళీ అధపాతాళానికి పోతారని చెప్పని ఈ యొక్క మీడియా సమక్షంలో చెప్పదలుచుకున్నాం. మా యొక్క కమ్యూనిటీ ఎవరికి హాని చేసేది కాదు, ఎవరికి హానికరంగా ఉన్నటువంటి వ్యవస్థ కాదు. మేము మా సాయం కోరితే మేము అండగా నిలబడతామే తప్ప ఎవరికి హాని చేసే వ్యక్తులం కాదు. రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా ఎవరి సొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని సోషల్ మీడియాలో కాపుల్ని ఒక టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా బాధ అనిపించింది. దీని గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. కాపు జాతి గురించి ఎవరైనా ఒక అసభ్యంగా మాట్లాడినా, కాపు జాతిలో నాయకులపై ఎవరైనా వ్యక్తిగత దాడులు చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి, వారి వైపు అండగా నిలబడడానికి కాపునాడులోని యువజన విభాగం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి దాని దిశగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పురోగతి చేయడం కోసం అని చెప్పని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు పెద్దిశెట్టి నరసింహ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కాపునాడు సమావేశం రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు గోల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు పార్లమెంటరీ సమావేశం జరుపుకున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు, కాపునాడు సభ్యులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతంగా బాగా జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఈరోజు చర్చించింది ఏంటంటే, మన కాపు కమ్యూనిటీలో పేద విద్యార్థులకు ఎవరైనా ఉంటే సహాయకాలు అందించటము, అలానే జిల్లా వైస్ ప్రెసిడెంట్, జిల్లా యువజన భాగము నియమపత్రాలు అందజేయడం జరిగింది. అలాగే మన ప్రియతమ రంగా గారి 79వ జయంతి సందర్భం పిలుచుకొని ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. నా పేరు కొల్లా హనుమంతరావు. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో చీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. ప్రకాశం జిల్లా కాపునాడుకి గౌరవాధ్యక్షులుగా ఉన్నాను. ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాపులు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా, వైద్య రంగాల్లో సామాజికంగా ఎక్కడైతే వెనుకబడతనం ఉందో వాళ్ళందరినీ కలిపి
వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా విద్యా వైద్య రంగాల్లో మరియు ఆర్థికంగా సామాజికంగా పెంపొందించాల్సిన ఉద్దేశంతో అందరం సంఘటితంగా ఒక బలమైన శక్తిగా ఏర్పడి కుట్ర రాజకీయాలని గట్టిగా తరిమేసేసి కాపు యొక్క జాతీయ ఐక్యతను చాటి చెప్పే దిశలో ప్రయాణం పనిచేస్తానికి అందరూ కూడా ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతి సందర్భంగా కూడా మేమందరం ఏకమై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరికీ నమస్కారం. ఒంగోలు పార్లమెంటు జనరల్ సెక్రటరీ దాసరి పిచ్చయ్య ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా, అలాగే మా ఒంగోలు పార్లమెంటు కాపునాడు ఆత్మీయ సమావేశం కమిటీ సభ్యులందరూ కూడా హాజరయ్యి 2 ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రాబోయే రోజుల్లో మిగతా నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మొత్తం పూర్తి చేసి తర్వాత కాపునాడు బలోపేతం దిశగా అడుగులు వేయాలని మీ ఇప్పుడు ఎన్నుకున్న కమిటీ సభ్యులకు కూడా నేను తెలుపుకుంటున్నాను. కొల్లా భువనేశ్వరి, కాపునాడు జోన్ 4 మహిళా అధ్యక్షురాల్ని. ఈరోజు శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాపునాడు బలోపేతానికి ఒంగోలులో కాపునాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భారీ సంఖ్యలో కాపు సోదరులు సోదరీమణులు అందరూ కూడా బాధ్యతతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. కాపులందరూ వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ గురించి, వాళ్ళకున్న సమస్యల గురించి అందరూ చర్చించుకొని అన్ని మండలాల్లో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసుకొని కాపునాడుని బలోపేతం చేసే దిశగా కార్యాచరణని రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కాపు సోదరులు సోదరీమణులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మల్లికార్జున అన్నగారు అందరినీ ఒక చోటకు చేర్చడానికి చాలా కష్టపడ్డారు. కాపులు భవిష్యత్తులో విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, ఉపాధి అవకాశాల పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగాను ముందుండాలని పెద్దలందరూ ఈరోజు నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగానే మున్ముందు మా అడుగులు పడతాయని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. రంగా గారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన రగిల్చినటువంటి పౌరుషం ప్రతి కాపుల్లో కూడా అలానే నిలబడి ఉంది. అందరూ ఆయన ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు నిర్మల, స్టేటు వైస్ ప్రెసిడెంట్ని. కాపునాడు ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన కాపులందరికీ నా నమస్కారాలు. ఈరోజు దాని సందర్భంగా 76వ జయంతి వంగవీటి మోహన్ రంగా గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఆయన చూపించిన బాటలో వెళుతూ కాపులందరూ ఐక్యతగా ఉండి ముందుకు వెళ్ళాలని మేమందరం నిర్ణయించుకొని ఈ కాపునాడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక నుంచి కాపులందరూ కలిసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.